ఒక అడవిలో ఒక పెద్ద సింహం ఉంది. ఆ సింహం చాలా మంచిది. ఆ సింహానికి తోడు ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళే అడవి పంది, బుల్లిమేక. వీళ్ళు ఎంత మంచిగా ఉంటారంటే ఒకళ్ళకొకళ్ళు కోపం లేకుండా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. సింహానికి కూడా నేను సింహం అన్న గర్వం లేకుండా వాళ్ళతో హ్యాపీగా ఉంటుంది. సింహానికి బాగా ఆకలి వేయటంతో ఏమైనా తినొద్దాం అని చెప్పేసి అడవికి వెళ్ళింది. అది అసలు ఎంత మంచి సింహం అంటే చాలా జాలి మనసు కలిగిన సింహం. అట్లాంటి జాలి మనసు కలిగిన సింహానికి అందరూ భయపడుతూనే ఉంటారు. ఎందుకంటే దానికి ఆకలి వేసినప్పుడు దేన్నైనా చంపు తింటుందేమోనన్న భయం. పాపం సింహానికి నన్ను చంపొద్దు అని వేడుకుంటే వదిలేస్తుంది. అంత మంచిది ఈ సింహం. అలా ఆకలి మీద ఉన్న సింహం ఏదైనా కనపడుతుందేమో అని చెప్పేసి అటు ఇటు తిరుగుతుంది. ఎంతకీ ఏమి జంతువు కనపడలేదు. చివరికి ఒక ఎలుక కనపడేసరికి దాన్నైనా తినాలని ఎంతో ఫాస్ట్గా పరిగెడుతూ వస్తుంది సింహం. కానీ ఆ చిన్న ఎలుక సింహం వచ్చేది గమనించుకోకుండా అటు ఇటు తిరుగుతూ ఉంది. సింహం ఎలాగైనా తినాలని దానివైపే పరిగెడుతూ ఉంది. బాగా ఆకలిగా ఉండటంతో ఆ చిన్న ఎలుకలైనా తిని కడుపు నింపుకోవాలి అనుకుంది సింహం. కానీ అది ఎంతసేపు పట్టుకుందాం అనుకున్నా కానీ దొరకట్లేదు. ఎలాగోలాగా తప్పించుకుంటూనే ఉంది. చివరికి ఎలాగోలాగా దొరికింది సింహానికి అది. అయ్యా సింహం మహారాజు గారు, ఒక్కసారి నా వైపు చూడండి. నేను ఎంత చిన్నగా ఉన్నాను. మీరు చాలా పెద్ద జంతువు కదా. మరి మీ పొట్టలో నేను ఒకవేళ పట్టినా కానీ నన్ను చంపి తిన్నా కానీ నేను ఎంత ఉంటాను? మీ పొట్టలో ఒక పేగు కూడా సరిపోను. దయచేసి నన్ను వదిలేయండి అంటూ ఎలుక బ్రతిమాలుకోగా, సరేలే నిన్ను తింటే నాకు ఏం కడుపు నిండదులే అంటూ జాలి మనసు కలిగిన సింహం దాన్ని వదిలేసింది. అలా జాలి మనసు కలిగిన సింహం సరే వదిలేస్తున్నాలే వెళ్ళిపో అనేసరికి ఇంకా మధ్యలో లేకుండా పరిగెట్టింది ఎలుక. అసలు ఎంత భయంతోటో ఈరోజు నా ప్రాణాలు నాకు దక్కాయి. పాపం ఆ సింహం జాలి మనసు కలిగి ఉండటం వల్లే నా ప్రాణాలు నాకు దక్కాయంటూ చాలా ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పాపం జాలిపడి వదిలేసింది కదా. కానీ దానికి ఆకలి వేయటంతో ఏదో ఒకటి తిని బ్రతకాలి కాబట్టి అక్కడ పక్కనే ఒక చెట్టుకి యాపిల్ పళ్ళు ఉంటే వాటిని కోసుకొని తింటుంది. పాపం ఆ ఎలుక పోయినందుకు ప్రాణాలతోటి సింహం కూడా సంతోషంగానే ఉంది. సింహం మరలా ఒకరోజు ఆకలి వేయటంతో అడవిలోకి ఆహారం తినాలని అటు ఇటు తిరుగుతూ బయలుదేరింది. చివరికి ఈరోజు ఎలాగైనా ఆహారాన్ని సంపాదించుకోవాలంటూ తిరుగుతూ ఉంది. వలలోంచి ఎలా తప్పించుకోవాలో తెలియక సింహం పెద్ద పెద్దగా గర్జిస్తుంటే ఆ అరుపులు విని ఎలుక మాత్రం దూరంగా ఉన్నా కానీ దాన్ని కాపాడాలనే ఉద్దేశంతో దాని దగ్గరికి వచ్చి ఇలా అంటుంది సింహంతో, సింహం రాజా, మీరు ఆ రోజు నన్ను ప్రాణాలతో వదిలేయండి మహాప్రభు అని అనేసరికి జాలిపడి నన్ను వదిలేశారు కదా. నేనేనండి ఆ రోజు మీరు తినకుండా వదిలేసిన ఆ చిట్టెలుకను. ఈరోజు మీరు ఇలా వలలో చిక్కుకోవటం ఎంతో బాధాకరంగా ఉంది. నేను మీకు ఎలాగైనా సహాయం చేస్తాను అంటూ ఆ వలను కొరకటం అలాగా ఆ వల మొత్తం తిరుగుతూ వల చుట్టూ తిరిగేస్తూ వలని ఎంత సాధ్యమైతే అంతవరకు దాన్ని ముక్కలు ముక్కలుగా తుంచేసింది. పులి నెమ్మదిగా దాంట్లో వలలోంచి బయటకు వచ్చేసింది. అప్పుడు ఇలా మాట్లాడుకుంటున్నాయి. నన్ను కాపాడినందుకు నీకు చాలా థ్యాంక్స్ అంటూ సింహం చెప్తూ ఉన్నా కానీ చిట్టెలుక అంటుంది, మహారాజా,
మీరు అలా అనకండి. మీరు ఆ రోజు నన్ను వదిలేయండి మహాప్రభు అని మీకు నమస్కారం చేసినప్పుడు ఎంతో జాలిగుణంతో, ఎంతో దయగల మనసుతోటి నన్ను వదిలేశారు. నాకది ఇంకా గుర్తుంది. మీరంత ఆపదలో ఉండి అరుస్తూ ఉంటే ఏ జంతువు కూడా రాలేదు. కానీ మీరు నాకు ఆ రోజు చేసిన సహాయం నాకు జ్ఞాపకం వచ్చింది కాబట్టే నేను మీ దగ్గరకొచ్చాను. ఆ రోజు చేసిన మీకు నా ఆ రోజు చేసిన సాయమే ఈరోజు మీకు తిరిగి మిమ్మల్ని మరలా కాపాడటానికి వచ్చింది. అంతే ప్రభు. మనం చేసిన సాయం ఏ రోజుకైనా మనల్ని తిరిగి కాపాడుతుంది అన్నదే ఈ కథ నీతి. ఫ్రెండ్స్, మీరు కూడా ఎవరికైనా సహాయం చేయండి. మీరు ఏదైనా విషయాల్లో కానీ ఎక్కడైనా ఆపదలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా మీకు సహాయం చేస్తూనే ఉంటారు. ఇన్ని మంచి మాటలు చెప్తూ సింహం, ఎలుక ఎలాగో మంచి మాటలు చెప్తున్నారు, అలాగే మీ జీవితంలో ఎవరైనా మంచి మాటలు చెప్పిన వారు ఉంటే కామెంట్ చేయండి. ఇలా మంచిగా హ్యాపీగా ఉన్న జంతువులని మీకు ఎంత బాగా నచ్చాయో చెప్పండి. అలాగే ఇన్ని మంచి మాటలు చెప్తూ ఉన్న సింహానికి, చిట్టెలకని మనం కూడా హ్యాపీగా ఉంచాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.